Aditya Degree Colleges, leading companies లో 10,000 plus placements with 13.5 lakhs highest package. ఆమ్లెట్ మాడిపోయిందని దంపతులకు మధ్య గొడవ. భర్త తిట్టడంతో అలిగి పుట్టింటికి వెళ్ళిన భార్య. మనస్తాపంతో భర్త బలవన్మరణం. చిన్న గొడవకు ప్రాణం తీసుకోవడంతో గ్రామంలో ఇప్పుడు విషాదం. తండ్రిని కోల్పోయిన ఇద్దరు చిన్నారులు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ఘటన. ఆమ్లెట్ గొడవ ప్రాణం తీసింది. మీరు విన్నది నిజమే. గుడ్డు అట్టుమాడిందని దంపతుల మధ్య జరిగిన గొడవ భర్త ప్రాణాలను బలికొంది. ఇద్దరు పిల్లలకు తండ్రిని కూడా దూరం చేసింది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో జరిగిన ఈ ఘటన చూసి అంతా ఇప్పుడు అవక్కవుతున్నారు. చిన్న చిన్న గొడవలకే ఇవాళ భార్యాభర్తల మధ్య పెద్ద ఎత్తున గొడవ చిలికి గాలివానిగా మారడం. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లో చివరకు ఆత్మహత్య చేసుకునేటువంటి ఇష్యూగా మారడం. అసలు ఈ గొడవకు కారణం ఏంటి? నిజంగానే ఆమ్లెట్ వల్లే ఇంత పెద్ద గొడవ జరిగిందా, లేదంటే వేరే ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా అడిగి తెలుసుకుందాం. ఫోన్ ఇన్లో ఉన్నారు విజయనగరం నుంచి మా సుమన్ టీవీ ప్రతినిధి పద్మ. అసలు ఘటనకు కారణం ఏంటి? ఎస్ విజయ్, ఈ మధ్య చూసుకున్నట్టయితే చిన్న సిల్లీ రీజన్స్ కే ప్రాణం మీదకి తెచ్చుకొని ప్రాణాలు పోయే పరిస్థితి కూడా తెచ్చుకుంటున్నారు. తీరా చూస్తే అవి ఏది పెద్ద ఇష్యూస్ కాదు. ఈ రోజు జరిగిన సంఘటన అయితే మాత్రం నిజంగా తీవ్ర విషాదం అనే చెప్పుకోవాలి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం రాంభద్రపురం మండలం మిత్తివలసలో విషాదం చోటు చేసుకుంది. సాలూరు పట్టణానికి చెందిన పాలవలస శేఖర్ అనే యువకుడు భార్యతో జరిగిన చిన్నపాటి గొడవ కారణంగా ఉరిపోసుకొని చనిపోవడం నిజంగా చాలా అత్యంత బాధాకరమనే చెప్పుకోవాలి. సో దీన్ని బట్టి చూసుకున్నట్టయితే కొంత అంటే హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ కూడా మనిషి ఏ విధంగా మారిపోతున్నాడో, ఏ సంఘటనలు కూడా సహించలేనంతగా మారిపోతున్నాడు. ఇది ఒక్కటే ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. శేఖర్ కు 4 ఏళ్ల క్రితం ఆదిలక్ష్మి అనే యువతితో మ్యారేజ్ అయింది. ఇద్దరికి కూడా కలిసి పిల్ల పాపలతో చల్లగా ఉండే కాపురం అని ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని ఆదర్శంగా చూపించుకునేవారు. ఉంటే వీళ్ళిద్దరిలాగా కలిసిమెలిసి సరదాగా సందడిగా ఉండాలి, ఏ గొడవలు లేకుండా పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలతో ఈ విధంగా హ్యాపీ లైఫ్ ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ఎగ్జాంపుల్ తీసుకునేవారు వీళ్ళని చూసి. కానీ ఒక ఆమ్లెట్ ఏదైతే ఆదిలక్ష్మి ఉందో ఆమ్లెట్ వేసినప్పుడు మాడిపోయిందని ఇద్దరి మధ్య చిన్న తగాదా. ఈ క్రమంలో 2 రోజుల క్రితం ఆదివారం సాయంత్రం వ్యాపారం ముగించుకొని ఇంటికి వచ్చిన శేఖర్ భోజనం పెట్టమని ఆదిలక్ష్మిని అడిగాడు. దాంతో అంటే ఆదివారం కాబట్టి కంపల్సరిగా నాన్ వెజ్ ఉండాలి అనే ఆలోచనలో ప్రతి మహిళ చాలా మంది ఉంటారు. దాంతో ఒక ఆమ్లెట్ వేసింది ఆమె. ఆమ్లెట్ అంతా కూడా నల్లగా అయిపోవడంతో ఇదేంటి ఇలా వచ్చింది ఆమ్లెట్, నేను కష్టపడి వస్తాను కదా, నాకు ఇలాంటి ఫుడ్ పెట్టుకున్నా అనేసి ఒక చిన్నపాటి గొడవ. అది పెద్ద ఇష్యూ కూడా కాదు. అలా ఒకటి మాట పెరిగి వాగ్వివాదం చోటు చేసుకుని ఒకరిని అనుకున్న పరిస్థితి. సో ఆదిలక్ష్మి వెంటనే పుట్టింటికి అలిగి వెళ్ళిపోయింది పిల్లల్ని తీసుకొని. సరే వచ్చేస్తుంది కదా అనేసి ఎవరైతే మృతి చెందాడో శేఖర్ కూడా 2 రోజుల్లో వచ్చేస్తుందనే ఆలోచనలోనే ఉన్నాడు. కానీ ఎంతకీ రాకపోయేసరికి ఒక చిన్న గొడవకి తన పుట్టింటికి వెళ్లి పరువు తీసింది అనే మనస్తాపానికి శేఖర్ గురై ఆత్మహత్య చేసుకున్నాడు. సో దీన్ని బట్టి చూస్తే స్థానికులంతా కూడా ఏంటి ఒక గుడ్డు కోసం ఇంత గొడవ జరిగిందా, గుడ్డు కోసం ఒక ఆమ్లెట్ పోతే పోయింది, ఎందుకు ఇంత గొడవ పడ్డారని ఎవరైతే ఆదిలక్ష్మి ఉందో ఆదిలక్ష్మిని కూడా అడుగుతున్నారు. అదే విధంగా చనిపోయిన మనిషి తిరిగి రాని పరిస్థితులు, ఇప్పుడు పిల్లలకి దిక్కెవరంటూ కూడా విలువల బాధిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి విజయ్. పద్మ, పిల్లల వయసు ఎంత, ఏం చదువుకుంటున్నారు? ఇప్పుడు పిల్లల గురించి అందరూ కూడా గ్రామస్తులు ఏమంటున్నారు? పిల్లలు కూడా చిన్న వయసు అంటే 4 సంవత్సరాల క్రితం పెళ్ళైంది కాబట్టి దాదాపు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పిల్లలు మాత్రమే వాళ్ళ దగ్గర ఉన్నారు. సో అంటే ఈ గొడవ కారణంగా దేవుడు ఎందుకు ఇలా చేశాడో ఆ ఒక్క నిమిషం నేను ఓపిక్గా గొడవని శాంతింపజేసుకున్నట్టయితే ఇంత కారణం అయ్యే ఉండేది కాదు కదా, నా భర్త నా దగ్గర ఉండేవాడు, నా పిల్లలకి తండ్రి ఉండేవాడని ఆదిలక్ష్మి కూడా విలువెల్ల ఏడుస్తున్న పరిస్థితి. అయితే తిను ఎవరైతే మృతి చెందాడో శేఖర్ వెదురు బొంగులు అవి ఇవి అల్లుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. అదే విధంగా సబ్బవరంలో
కందుకూరు సామాగ్రి వ్యాపారి వద్ద పనిచేస్తూ జీవనం కూడా కొన్నాళ్ళు చేశాడు. తర్వాత ఇంటి ఖర్చులకి డబ్బులు సరిపోక ఖాళీ ఉండే సమయంలో అంటే ఈ దీపావళి దసరా సమయంలో ఆ సబ్బవరం వచ్చి కొంత వర్క్ చేసుకొని మిగిలిన టైంలో వెదురు సామాన్లు అంటే వెదురు బుట్టలు అల్లడం ఆ వర్క్ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు విజయ్. ఎస్ పద్మ. సో ఇది చిన్న చిన్న కారణాలు, చిన్న చిన్న గొడవలతో భార్యాభర్తల మధ్య జనరల్గా సహజంగా ప్రతి కుటుంబంలో కూడా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి. ఆ తర్వాత మళ్ళీ సర్దుమణుగుతుంటాయి, మళ్ళీ యథావిధిగా ఎవరు లైఫ్ వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేస్తుంటారు. ఇలా చాలామంది ఫ్యామిలీస్లో చాలామంది భార్యాభర్తలను మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ చూస్తే శేఖర్ ఆదిలక్ష్మి, సో చూసినట్లయితే ఇద్దరి మధ్య కూడా కేవలం ఆదివారం రోజున అతను వ్యాపారం చేసుకుని పని చేసుకొని నేరుగా ఇంటికి వచ్చాడు. సో ఫుడ్ పెట్టమని అడిగితే భోజనం పెట్టేటువంటి సమయంలో అతను ఒక ఎగ్ ఆమ్లెట్ అడగడం జరిగింది. సో భార్య కూడా ఆమ్లెట్ వేసిచ్చిన తర్వాత సో అది మాడిపోయింది అనేటువంటి ఉద్దేశంతోనే ఇద్దరి మధ్య చిన్న మాట కాస్త అది చిలికి గాలిగా బాణగా మారిపోయింది. సో ఇద్దరి మధ్య గొడవ తీవ్రతరమైంది. వెంటనే అలిగినటువంటి ఆదిలక్ష్మి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇద్దరు పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. అయితే శేఖర్ ఈ ఇద్దరు కూడా పెళ్ళైన 4 సంవత్సరాల కాలంలో చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. సో చాలా కలిసిమెలిసి ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు. ఎక్కడా కూడా ఒక చిన్నపాటి గొడవ కూడా ఈ భార్యాభర్తలు ఇద్దరి మధ్య జరిగేది కాదు. చుట్టుపక్కల వాళ్ళు బంధువులందరూ కూడా ఇలా ఉండాలి, సో భార్యాభర్తల బంధం అంటే వీళ్ళని చూసి అందరూ కూడా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అంటూ కూడా అందరూ కూడా వాళ్ళందరిని చూసి సంతోషపడేవాళ్ళు. అలాంటి ఈ జంట మధ్య కేవలం అసలు కారణమే లేనటువంటి ఇష్యూ, కేవలం ఎగ్ ఆమ్లెట్ మాడిపోయింది అనేటువంటి ఒక చిన్న కారణంతో ఇద్దరి మధ్య ఇగోకపోవడం, ఇద్దరు కూడా వాగ్వాదం తీవ్రతరం అవడం, ఆ తర్వాత ఆమె అలిగి నేరుగా పుట్టింటికి వెళ్ళిపోవడంతో 2 రోజులు శేఖర్ ఎదురు చూశాడు. 2 రోజులు ఎలాగైనా సరే చిన్న గొడవే కదా, తిరిగి వెనక్కి వచ్చేస్తుంది సో అంటూ ఒకరోజు ఆయన సోమవారం వరకు వెయిట్ చేశాడు. సో మంగళవారం కూడా వస్తుందేమని వెయిట్ చేశాడు, కానీ మంగళవారం రాలేదు, సోమవారం కూడా రాలేదు. అయితే చివరికి ఇక రాదు, చిన్న విషయానికి ఇంత అన్యోన్యంగా ఉన్న తనను ఇబ్బంది పెడుతుందా, తన పరువు తీసింది, సో తన పరువు పోయింది బంధువులందరి మధ్య. 4 ఏళ్ల పాటు ఎంతో కలిసిమెలిసి ఉన్నాం, ఎంతో అన్యోన్యంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, కష్ట సుఖాల్లో తోడు నీడగా ఉన్నాం. అలాంటి భార్య నన్ను అర్థం చేసుకోలేదు, అసలు కారణమే లేనటువంటి దానిపై అలిగి వెళ్ళడం ఏంటి. సో ఒక చిన్న కారణం మీద, ఒక చిన్న ఆహారంలో పెట్టినటువంటి ఫుడ్ సంబంధించిన ఒక ఎగ్ ఆమ్లెట్ మాడిపోయిందని తాను చిన్న గొడవ చిన్నగా అరిస్తే, ఏంటి ఇలాంటిది పెట్టావు ఫుడ్లో అని అరిస్తే దానికి సీరియస్ అయిపోయింది. సో ఆ వెంటనే మాట పెరిగిపోయింది. అంత దానికోసం నేరుగా పుట్టింటికి వెళ్ళిపోవాలా, సో అందరి మధ్య నా పరువు ఏమైపోయింది, ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్న తనను అర్థం చేసుకునింది ఇదేనా అనుకుని మనస్తాపం చెందాడు శేఖర్. ఇద్దరు పిల్లలు, సో 4 సంవత్సరాలు అంటే ఇద్దరు పిల్లల వయసు బహుశా 3 నుంచి 2 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆ చిన్నారి పిల్లలు, వాళ్ళకి మాటలు కూడా వచ్చి రానటువంటి పరిస్థితి. అలాంటి ఇద్దరు పిల్లల భవిష్యత్తు ఇప్పుడు ఏంటి. సో ఆవేశం, క్షణిక ఆవేశంలో అసలు కారణమే లేని వివాదం, అందులోనూ క్షణిక ఆవేశం. సో పుట్టింటికి వెళ్ళింది, తన భర్త తెలుసుకొని నా కోసం వస్తాడని ఆమె అనుకో ఉండొచ్చు. సో చిన్నదానికి ఇంత పెద్ద గొడవ చేస్తాడా, నన్ను అర్థం చేసుకునింది ఇదేనా అని భార్య ఆదిలక్ష్మి కూడా ఫీల్ అయ్యి ఉండొచ్చు. సో పుట్టింట్లో కొన్ని రోజులు ఉండిపోదాంలే ఎలాగో వచ్చామని కూడా అనుకోవచ్చు. సో అంత మాత్రానికి అసలు కారణమే లేనటువంటి సమస్యను ఇంత పెద్ద వివాదంగా మార్చుకోవడం, తర్వాత చివరకు ప్రాణాలు తీసుకునేంత వరకు. సో ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లల పరిస్థితి ఏంటి, ఆదిలక్ష్మి పరిస్థితి ఏంటి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి. గొడవలు వచ్చిన తర్వాత మరుసటి రోజు లేదంటే కొంత సమయం తీసుకున్న తర్వాత ఇద్దరు మళ్ళీ కలిసిపోతుంటారు, ఇద్దరు మాట్లాడుకోవడం సహజం. అది ఏ కుటుంబంలో అయినా, ఏ భార్యాభర్తల మధ్య అయినా ఇవన్నీ కూడా రొటీన్గా జరిగేటువంటి ప్రక్రియ. కానీ చిన్న కారణంతో ఇంత పెద్ద వివాదాన్ని చేసుకొని ఆ తర్వాత ఆత్మహత్య చేసుకోవడం అనేది ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు సంబంధం లేనటువంటి రీజన్ కోసం గొడవ చేసుకొని ఈ విధంగా చనిపోవడం ఏంటి అని బంధువులందరూ కూడా బోరున విలపిస్తున్నారు. చిన్న వయసు ఇద్దరిది కూడా యువజంట. సో ఇద్దరు చక్కనైనటువంటి పిల్లలు ఉన్నారు. కష్టపడి శేఖర్ అక్కడ ఇక్కడ పని చేసుకొని వెదురు బొంగులు, వెదురు పుల్లలు అల్లుకోవడం, లేదంటే బాణసంచా తయారీ కేంద్రంలో మరో కొద్ది రోజులు అక్కడ పని చేయడం, పండుగ సీజన్ వచ్చిందంటే ఇలా కుటుంబాన్ని చక్కగా లీడ్ చేయాలి, కుటుంబాన్ని చక్కగా పోషించాలి, తన సంపాదనతో పిల్లల్ని మంచిగా చదివించి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని ఇలా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎన్నో కలలు కొన్నారు. కానీ అసలు కారణమే లేనటువంటి ఒక చిన్న ఇష్యూ కోసం ఈ విధంగా చనిపోవడం అనేది ఎవరు కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి. సో భార్యాభర్తలు ఈ వీడియో చూస్తున్నటువంటి వారందరూ కూడా చిన్న చిన్న కారణాలతో ఈగోస్కి పోయి ఆ గొడవను కాస్త పెద్దది చేసుకోవద్దు. సో చిన్న కారణం కోసం
వాదులాడుకొని చివరికి ఒక పెద్ద గాలివానగా మార్చుకోవద్దు. ఎవరో ఒకరు తగ్గాలి, కలిసిమెలిసి ఉండడమే ఆ వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఆ అన్యోన్యత ఉండాలి. ఆ అవగాహన అనేది పరస్పరం ఉంటేనే జీవితంలో ముందుకెళ్లారు. సో మీరు ఇలాంటి చిన్న చిన్న తప్పులకి పెద్దదిగా చేసుకోవద్దనేది విన్నపం.